బటర్ నాన్ పుల్కా ఎవరికి కావాలన్నా తినచ్చు ఉంది. కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి ఏం చేయలేదు ఎట్లా కొట్లా రా చేయాలి. నూనె చేత్తో హాయ్ చెప్తున్నా ఎందుకంటే చపాతీ చేసుకుంటున్నా అందుకు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ సపోర్ట్ అనేది ఉంటే అనిత ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. వీడియోలోకి తెలిపదమా, ఎక్కువ సోది అవసరం లేకుండా. ఈరోజు బటర్ నాన్ ట్రై చేయాలనిపించింది నాకు. అంటే చాలా రోజులైంది చేసుకొని, నెలలు అయిందిలేండి, రోజులు కాదు. అందుకు ఈరోజు మళ్ళీ చేద్దాము, కానీ ఎలా వస్తుంది అనేది ఐడియా లేదు. చేస్తున్నా. కొంచెం పిండి తీసేద్దాము కదా, కలుపుకోవడానికి వీలుగా కదా. ఇందులోకి కొంచెం పిండి అయితే తీసేసాలే. ఇందులోకి వచ్చేసి 1 కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నా. నాకు వచ్చిన బటర్ నాన్ ఇది, నేను ఇట్టే చేసుకుంటా. తర్వాత కొంచెం సోడా పొడి. మన సోడా పొడి ఎవరో తీసేసుకున్నారు దుర్గా, నేను డబ్బీలు వేసి పెట్టిన గుర్తుంది నాకు, తెల్ల డబ్బీలు. అంటే దుద్దుతో వేసినా కదా, అందుకని కొంచెం చిన్నంత రుచికి సరిపడా ఉప్పు, పిండి రుచి సరిపడేట్టుగా కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా పిండిలో కలిసిపోయేట్టుగా కలుపుకునేస్తాం ముందు. ఇదిగోండి మొత్తము. ఇందులోకి వచ్చేసి 1 చెంచా చక్కెర కూడా వేసుకుంటున్నా. 1 చెంచాలండి, చిన్న చెంచా. ఇవి మొత్తంగా కలిసేట్టుగా బాగా ముందు పెరుగుతో కలుపుకోవాలి. ఇంకా నూనె అదేం వేయలేదు ఇందులోకి వచ్చి. నేను ఇప్పటికొచ్చి మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ నూనె అనేది పైన వేస్తాను. తర్వాత గోరువెచ్చని నీళ్ళండి, బాగా కాలిపోయేటివి కాదు, గోరువెచ్చగా ఉండే నీళ్ళతో. పిండి ఏమాత్రం ఉండాలి లూజ్ అనేది కలిపి చూడండి. మనం చపాతీ పిండి విసుకుంటామో అలానే. చపాతీ పిండి కంటే కొంచెం జారుగా ఉండాలి దీనికి, ఈ నాన్కి వచ్చేసి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనె వేసుకొని, ఏ నూనె అయినా సరే కొంచెం నూనె, 1 చెంచా అంతా, 1 చెంచా అంతే. ఇదిగోండి. కాకపోతే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి నాన్ అనేది. ఇట్లా బాగా ఇలా చేత్తో 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు మీకు ఓపుకునేంత. ఇవి ఇంతకుముందు ఒకసారి చేస్తున్నాను నేను, అప్పుడు బాగా వచ్చినాయి అనమాట. అంటే ఇది 2వసారి మాత్రం చేస్తున్నాను. ఎట్లా వస్తాయి అనేది నాకు కూడా ఐడియా లేదు, చేస్తూ ఉంటా. బాగా వస్తే మీరు కూడా చేసుకోండి, బాగా రాలేదనుకోండి మీరు చేసుకోవద్దండి, సరేనా? అంతే విధంగా మళ్ళీ నీ చేతగాని వంటలన్నీ మాకు పెట్టి కడుపు నొప్పి తెప్పించినావా అంటారు. అందుకనే ఇట్లా బాగా, అంటే ఇలా కాకుండా కొంచెం పని ఉంది, ఆ పని చేసుకొని వచ్చేస్తా. నాకు దుర్గా వాళ్ళకి ఏంది దుర్గా బటర్ నాన్, నాకు వచ్చేసి పుల్కాలు చేసుకుంటున్నా. నేను నాకు తెలియనప్పుడు పుల్కాలు అనేది ఒక పెద్ద వంట ఏమో అనుకునేదాన్ని. ఇంత సింపుల్గా అనేది నాకు తెలియదు అనమాట. తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు. ఇది గోధుమ పిండి లేండి, మైదా పిండి కాదు, గోధుమ పిండి. ఇప్పుడు 2 సంవత్సరాలు ఇది దుర్గా పిండి తెచ్చినైనా ఫ్రిడ్జ్లోనే ఉంటుంది. వచ్చే 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు 1 సంవత్సరం అవుతుంది, 1 ముక్కాలు. ఇప్పుడు రేపు నెలకు సంవత్సరము నేను ఇంటికి పోయి అంతకు ముందే తెచ్చిన. అంటే 2 సంవత్సరాలు అయింది గోధుమ పిండి తెచ్చి, ఫ్రిడ్జ్లోనే ఉండింది. ఇట్లా కాల్ చేసుకుంటే పుల్కాలు రెడీ అయిపోతాయి. కాకపోతే నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటాయి. నాకు నిప్పులు మనకి ఇక్కడ దొరకవు కదా, అందుకనేసి ఇట్లా కాల్చేస్తున్నాం. ముందు పెనం మీద వేసుకొని కొంచెం కాల్చుకున్న తర్వాత మళ్ళీ అగ్గి మీద వేసేసి ఇదిగోండి ఇట్లా అయితే చేస్తున్నా. మెత్తగా ఉన్నాయి కలిపినాను అనేది. ఏం కలుపు ఇందులో అయితే ఏం వేయలే నేను, మొత్తం ఉప్పు, నీళ్ళు, కొంచెం అది ఆయిల్, ఒలివ్ ఆయిల్ ఉంది కదా, అది కొంచెం 1 చెంచా అయితే వేసిన అంతే, ఏం వేయలేదు. ఇంక ఇప్పుడు వచ్చేసి నూనె ఎంత ఏం లేదు. ఇది కూడా అయిపోయినాయిలేండి. ఇట్లా చిన్న బబుల్స్ వచ్చినప్పుడు తీసి ఇట్లా పొయ్యి మీద వేసుకుంటాం. దీనికంటూ ఒక కడ్డీలతో ఒకటి ఉంటుంది,
మా దగ్గర ఏం లేవు, కానీ వంటలు మాత్రం చేస్తూ ఉంటాను. ఏం చేస్తాం, ఉండి వాటితోనే సర్దుకోవాలి కదా. దుర్గా నవ్వుతుంది కాలుస్తూ ఉంటే, అవి మాడిపోతున్నాయి, బొక్కలు పడుతున్నాయి, ఏం చేయలేదు. ఎట్లా కొట్లా రా చేయాలి. ఇలాగా కాల్ చేసుకొని తీసేసుకోవాలి. అమ్మా ఎంత అయిపోయి ఇది వేడిగా ఉంది కదా, అందుకే పోసిన వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడైతే బట్టరు వేడి చేసుకొని ఒక్కో నీళ్ళకైతే తీసి పెట్టేసుకుంటా. అవి కాదు, అవన్నీ నాన్-లెగ్ కాదు, అదే అవి తీసుకుంటామని. నాన్-లెగ్ కావాల్సింది కొత్తిమీర దొరక పట్టుకునేది, అండ్ పుదీనా అంటున్నాం, తెల్లగడ్డలు. ఇది కొంచెం కచ్చాపచ్చగా దంచి ఇందులో వేసుకున్నాం. కొంచెం కచ్చాపచ్చగా అంటే ఈ ఫ్లేవర్ నాన్కి బాగా పడుతుంది. చిన్నగా కోసుకొని వేసుకున్నా సరిపోతుంది, లేదంటే ఇట్లా దంచుకొనైనా వేసుకున్నా సరిపోతుంది. రెండు వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఈ బటర్ కరుగుతుంది కదా, అది కూడా ఎత్తి ఇందులో వేసేసుకుంటా. చిన్న పుల్కా అన్నమాట, ఫస్ట్లో వేసింది ఇలా వచ్చింది. ఇది పక్కన పెడుతున్నాను, అది చేద్దాం దాని పని చేయగలుగుతాను. బటర్ అయితే బటర్ ఎత్తుకోండి, మనకి ఎంత కావాలంటే అంత కరిగిచ్చుడు. ఇది ఉంది కదా, పగులుతుందో ఏమో నాకు తెలియదు, వేడిగా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి అందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి పెట్టుకోవాలి. తెల్లగడ్డ అండ్ కొత్తిమీర ఈ రెండు. ఇంకా బ్రష్ ఉంటే కదా బాగుండు, మా దగ్గర బ్రష్ ఏం లేదు కాబట్టి చెంచాతోనే చేస్తాను. ఇలా కలిపేసి పెట్టుకుంటే ఈ తెల్లగడ్డ ఉంది కదా, ఈ తెల్లగడ్డ అండ్ కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట. బటర్ దానికి నాన్కి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా నాన్స్ అయితే రెడీ చేసేసుకుంటా. పిండి అయితే ఇక్కడ అరగంట అయింది, అరగంట పైన అయింది నానబెట్టుకున్నా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. ఇట్లా సాఫ్ట్గా ఉండాలి, ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. లేదంటే నాన్స్ అనేది గట్టిగా అయిపోతాయి. బాగా పొడువుగా, ఇక్కడ కొంచెం వెడల్పు అండ్ ఇక్కడ కొంచెం ఇట్లా కోసుగా, అంటే బటర్ నాన్ అనేది ఈ షేప్లోనే ఉంటుంది కాబట్టి ఈ షేప్లోనే రుద్దుకుంటే మనకు కూడా చూసినప్పుడు బటర్ నాన్ అని ఫీల్ వస్తుంది అనమాట. బటర్ నాన్స్ అనేది గుండ్రంగా రావు, అంటే మనకు కావాల్సిన షేప్లో మనం రుద్దుకోవచ్చులేండి. అది కూడా చెప్తున్నా, ఎందుకు రావు రుద్దితే అంటారు కదా, అది కాదు పామే నీళ్ళు చూడండి, ఇలాగా నీళ్ళు అద్దుకోవాలి. ఇలా నీళ్ళు అద్దుకొని చేపిస్తుంది, పిండికి స్నానం చేపిస్తున్నానంట. చూడండి దుర్గా చేపింది. ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా కాల్చుకోవాలి. ముందు ఇటు సైడ్, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా మామూలుగా నాన్ చేసుకునే ప్యాన్స్ వచ్చి ఇట్లా ఉంటాయి, ఇట్లా చేయాలి. అంటే మనకి ఇది నాన్ స్టిక్ ఉంది కదా, ఇదంతా కడుపులోకి పోతుందని భయంతో నేను లోపలనే చేస్తున్నాను. మనం నీళ్లు వేయడం వల్ల కూడదు, కాలుతుంది బాగా, ఇంకొంచెం సేపు పడుతుంది, దానివల్ల కరుచుకుంటుంది అనమాట. కాలితే అదే ఊడిపోతుంది అనుకోండి. నాన్స్ అనేవి ఇలా, దీనికి ఇంకా ప్రాసెస్ ఉంది, అయిపోలా చూపిస్తాను అన్నది కొంచెంగా.
కాలుతుంది వెనక పక్కంతా సేమ్. ఇప్పుడు దీన్ని మనము తీసుకొని కదా తెల్లగడ్డ, బటరు, కొత్తిమీర, బ్రష్ ఉంటే బ్రష్తో కొంచెం తీసుకొని ఇలా 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 పామేసుకుంటే సరే. ఇలా చేయటం వల్ల మన నాను చల్లబడినా కూడా గట్టిపడిపోకుండా చూసారు కదా. మొత్తం ఇలానే చేసేసుకున్నాం. పైన కొంచెం వెడల్పుగా ఉండి కింద కొంచెం కోసుగా ఉంటే అది అసలైన నాన్ షేప్ అన్నమాట. కానీ నాకు అంత షేపులు అంతగా రావటం లేదు. ఇదిగోండి. అవి చిన్న నాన్ చేసే ఈసారి చూద్దాం, చిన్న నాన్లే చేద్దాం. ఎందుకంటే బాగా కాలుతుంది కదా లోపల నుంచి బయట నుంచి ఎంత లోపల. ఇంకొకటి రెండేసి ఉండదేమే మళ్ళీ ఎట్టా కాకుండా వేస్ట్ అయిపోతుంది. నాకు పెనుము అందాజు తెలియటంలో యాడ తగ్గుతుంది మంట అనేది నాకు అర్థం కావట్లేదు. దానివల్ల మా కాప సైడ్ కాపుంది. కలుతానులా మటన్ నాన్స్ అనేది ఇలా చేసేసుకుంటే మా బాబా తెచ్చుకుంటాడు ఎప్పుడైనా ఫుడ్ తెచ్చుకున్నప్పుడు. నిన్న కూడా తెచ్చిన బాగుంటాయి టేస్ట్. ఒకటి అదైతే ఈ మాత్రం పిచ్చి పిచ్చిగా రాదులే, బాగా షేప్ వస్తుంది. కానీ మనం అంత టాలెంటెడ్ కాదు కదా. నేను ఎంతవరకు టేస్ట్ చూస్తా కానీ షేప్ చూడ తీసేసుకొని సేమ్ ప్రాసెస్ అన్నమాట. బటరు అండ్ కొత్తిమీర కొంచెం చల్లేసుకొని ఇంకా మొత్తం చేసేద్దామే. పూర్తిగా అయిందాక మీరు ఉండాలంటే బాగా లేట్ అవుతుంది. తొందరగానే చేసేస్తాను. తొందరగా చూడండి బటన్ నాన్లు అయితే ఇట్లా రెడీ చేసినాము. ఒక్కటి కూడా ఒక షేప్ రాలా, కాకపోతే ఇలా అయితే ఉన్నాయి. ఇదిగోండి మెత్తగా ఉన్నాయి అయితే. ఇంకా ఇందులోకి వచ్చేసి చేప డబ్బా అయితే చేసుకుంటున్నాం మేము. ఇదిగోండి తూనా అంటారా, తూనా డబ్బాలు. తూనా డబ్బా అంటే చేప డబ్బా చేసుకుంటున్నాను అనమాట. ఇలా అయితే మా వంట పుల్కా, బటర్ నాన్, చేప డబ్బా. ఈరోజు మా డిన్నర్ వచ్చేసి. మీ డిన్నర్లో ఏం చేసుకున్నారు, ఏం తిన్నారు? ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది కదా, 9 పైన అయితే 9:10 అంట. ఇప్పుడైతే చేసుకున్నాము. ఇదిగోండి మీరు కూడా తెల్లగడ్డ, కొత్తిమీర, బటరు వేసిన దానివల్ల వాసన అనేది వచ్చేస్తుంది అనమాట. ఎలా చేస్తారో చెప్పండి. ఇలానే నా బటర్ నాన్ చేసేది లేదా అనేది నాకు తెలీదు. నాకు వచ్చినట్టుగా నేనైతే చేసిన. దుర్గా ఆల్రెడీ తినింది బాగుందని కూడా చెప్పింది అనమాట. బాగున్నాయి దుర్గా, ఊపగా గట్టిగా చెప్పు, వాళ్ళకి వినపడి. బాగున్నాయి నిజంగా, బాగున్నాయి కదా. బాగున్నాయండి నిజంగానే. అలా పుల్కాలు అయితే కూడా రెడీ అయిపోయినాయి కదా. పుల్కాలు అయితే ఇక్కడ పెట్టేసిన. డబ్బా ఓడనంట. ఇదిగోండి ఇవి పుల్కాలు కూడా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇవి చల్లారిపోయినా కూడా ఇంకా మెత్తపడవు, గట్టిపడవు, ఇలానే ఉంటాయి. చూసారు కదండి, వేడిపోయిన పుల్కా, బటర్ నాన్ పుల్కా. ఎవరికి కావాలన్నా తినచ్చు. అదృష్టం ఉండాలి కదా చేసి పెట్టి తినేదానికి కూడా. మా ఇంట్లో వాళ్ళ ముందులేండి. అలాగా చూసారు కదా మన వీడియో అయితే. నాను అండ్ పుల్కా అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా చేప డబ్బా కూడా తెచ్చేసి ఆ తర్వాత వెళ్ళి తినాలా. కాబట్టి మీరందరూ కూడా తినేసి లక్షణంగా పడుకునేసేయండి. ఓకేనా? ఓకే అండి. మన వీడియో కన్నా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా ఉంటే ప్లీజ్ వీడియో కన్నా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలానే మన ఛానల్లోకి కూడా వెళ్ళండి, మన వీడియోస్ అన్ని విజిట్ చేయండి. తర్వాతనే మీరు సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ కానీ చేయాలంటే అప్పుడు చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒకటి చేసేయండి, ఒక లైక్. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.